2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే. సార్, మనం ఎంత నిజాయితీగా ప్రేమించినా కూడా రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలా జరుగుతుందంటారు? మనం నిజాయితీగా ప్రేమిస్తున్నాం. కొంతమందికి అది తీసుకునే అర్హత ఉండదు. నేను ఎంతోమందికి చూశాను దట్ వీళ్ళ సైడ్ నుంచి అంతా కరెక్ట్గా ఉన్నా వాళ్ళు తీసుకునే అర్హతలో, వాళ్ళు తీసుకునే పొజిషన్లో ఉండరు. మైండ్ రిలేటెడ్గా వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండదు, గ్యాప్ ఉంటుంది చాలా. అండ్ అదే రాత, అదే తలరాత. దట్ మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా, అన్నీ బాగున్నా కొంతమంది ఎలా అయితే దాన్ని ఎక్కించుకోరో. ఇప్పుడు ఒక కాలేజ్లో, ఒక స్కూల్లో అదే టీచరు, అదే క్లాస్ రూము, అవే ఫ్యాన్లు, టేబుల్స్ అన్నీ ఉంది, అదే సబ్జెక్టు నేర్పించిన ఒక్కొక్కడికి ఒక్కొక్కలా అలవాటైనట్టు, అర్థమైనట్టు నిజంగా కూడా కొంతమంది నిజమైన ప్రేమని గుర్తించరు. నిజము ఏది, సత్యం ఏది అనే దాన్ని అర్థం చేసుకోరు. అదే మూర్ఖత్వం అలా కమ్ముతుంది మనిషిని. అలా ఎలా కప్పేస్తుందంటే, సింపుల్ విషయం స్ట్రైట్ ఫార్వర్డ్గా అందరికీ అర్థమవుతున్నా కూడా అర్థం కాదు కొంతమంది. అరే ఆమె అంత మంచిగా ఉంది, నీతో అంతా బాగా చూసుకుంటుంది, నీ ఇల్లు కాపాడుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అయినా కూడా బయటకు వెళ్ళి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా నేను అలా చూశాను. ఒక హస్బెండ్ ఎంత గొప్పగా భార్యను ఎంత బాగా చూసుకుని పిల్లల కోసం ఎంత చేసినా ఆమె బయటకు వెళ్ళి వేరే వేరే పనులతో ఫ్రెండ్స్ అని, ఎవడెవడో తెలిసినోడు అని చెప్పి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో పాయింట్ ఇస్, వాళ్ళకి ఆ విలువ తెలియకపోతే, దట్ ఆ ప్రేమని ఆస్వాదించడం రాకపోతే, ఆ కనెక్షన్ లేకపోతే ఎంత చేసినా వేస్ట్. నేను ఎంతోమందిని చూశాను ఇట్లాగా, వేరే వాళ్ళకి ఆ టైం బ్యాడ్ వర్స్ట్ గ్రహాల టైంలో ఉంటారు. ఆ టైంలో అంతే సడన్గా వాళ్ళకి సమ్ పిచ్చి ఆలోచనలు వస్తాయి. అండ్ చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, లైఫ్లో చాలా ఫేస్ చేసిన వాళ్ళు, ఎన్నో చూసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఆ టైంకి వచ్చాక అలా సిల్లీగా బిహేవ్ చేస్తారు. నేను కళ్ళారా చూసి ఇది ఒక యాంగ్విష్ మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? అరే ఈ పాయింట్ అర్థం చేసుకోండి ప్లీజ్, మీ లైఫ్ బాగుంటుందని చెప్పాలనిపిస్తుంది. కానీ వినరు, మారరు, అర్థము చేసుకోరు. ఆ టైంకి అలా అయిపోతుంది. నేను ఎంతమంది కపుల్స్ని చూశానండి. దట్ వైఫ్ చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుంది, హస్బెండ్కి ఇంకోటి ఎక్కడో మైండ్ ఉంటుంది. హస్బెండ్ చాలా చాలా మంచిగా అమాయకంగా అన్నీ చూసుకుంటూ అన్నీ చేస్తుంటాడు, ఇక్కడ వైఫ్కి ఇంకో కోరిక పుడుతుంది. ఓకే, వాడెవడో బిజినెస్ చేయిస్తా అన్నాడు, లేకపోతే ఆన్లైన్లో పరిచయం అయ్యాడు, ఈ టైప్. ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఎవరు రైట్ ఆర్ రాంగ్ అని నేను మాట్లాడలేదు. అలాగ ప్రేమని అందుకోలేరు కొంతమందికి, అది రాదు. ఆ టైంలో ఆ కర్మ అలా ఉంటుంది. ఓకే, నేను బాగా చదువుకుని వాళ్ళ కాలేజీలో మంచి ర్యాంకులు వచ్చిన వాడు 1-2 ఇయర్స్ అయ్యాక థర్డ్ ఇయర్ నుంచి డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి, అంతే. ఎందుకు అలా అవుతారు వాళ్ళు? అరే నీకు తెలుసు కదరా, ఇలాంటి ఎంత చదువుకున్న వాడివి, ఇవన్నీ తప్పు అని ఇన్ని చోట్ల చెప్తున్నారు. ఇంత మనకు డ్రగ్ అడిక్ట్ అవ్వకూడదు, దేని మీద ఎట్లా అలా చేసుకోకూడదు, మన లైఫ్ని స్పాయిల్ చేయాలని తెలిసినా డూ ఇట్. అంతే, అది ఆ టైంకి అలా వస్తుంది రాత. ఇది ఒకటి. సరే, రాత అని పుష్ చేసేసేలేం కాబట్టి ఒక స్టెప్ నెక్స్ట్కి వెళ్తా. ఓకే, జనరల్ ఇలా చెప్పగానే అంతేనా సార్, తలరాతేనా, ఇంకా మారరా అన్నట్టు ఉంటుంది. సో మళ్ళీ ఆ పాయింట్కి వద్దాం. మనం ఎవరైనా మనం అంత ప్రేమిస్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఓకే, కొంత ఎక్కదు, దట్ సింక్ రావట్లేదు అంటే, సెకండ్ లెవెల్ ఐ ఫీల్ ఇస్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు ఏర్పడలేదు. ఫస్ట్ నుంచి కూడా ఆ బాండ్ ఆఫ్ స్వీట్ థింగ్స్ ఎప్పుడు రాలే వాళ్ళకి. రిలేషన్షిప్స్లో ఆ బ్యూటిఫుల్ స్వీట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ దట్ స్వీట్నెస్ ఈజ్ లైఫ్. రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఒక స్వీట్నెస్. ఒక తల్లికి కొడుకుకి ఒక బాండ్ ఎలా ఉంటుంది? అరే మా అమ్మ అని వాళ్ళకి, అరే నా కొడుకురా, నా కూతుర్రా అనే ఒక బాండ్ ఉంటేనే. అది ఏంటి, అది కొనుక్కుంటే రాదు, అది ఎవడో నేర్పిస్తే వచ్చేది కాదు. అలాగే రిలేషన్షిప్స్లో ఎక్కడైనా ఆ స్వీట్నెస్, దట్ బాండ్, అది పెంపొందించుకుంటే వచ్చేది కాదు, అలా కనెక్ట్ కావాలి. అలా ఎప్పుడు కనెక్ట్ అవుతామంటే వెన్ వీఆర్ ఓపెన్ టువర్డ్స్ రిలేషన్షిప్స్. నేను ఒక బంధంలోకి వచ్చాను, నా లైఫ్లోకి ఒక మనిషి వచ్చాడు అంటే అది ఖచ్చితంగా ఎక్కడెక్కడి నుంచో కలిసి వచ్చింది.
ఉన్నదాన్ని చెరిష్ చేయడం రావాలి. నేను ఒక కపుల్ని చూశాను, వేర్ అతను చాలా మొండి. ఓకే, ఆయన కావాల్సింది అట్లా అంటే అట్లాగనే ఉండాలి, కొంచెం అట్టుటైనా తట్టుకోలేడు, మొండి, కొడతాడు, అరుస్తాడు, గిన్నెలు ఇసిరేస్తాడు. కానీ ఆమె అంతే ఓపికగా, చాలా ఓపిక, ఓకే ఓకే చేస్తా చేస్తా చేస్తా. అంత కష్టపెడుతున్నాడు ఎందుకమ్మా అంటే ప్రేమ, ఆ బాండ్, ఆ ప్రేమ, ఆ స్వీట్ థింగ్ ఆఫ్ దట్ కనెక్షన్ ఎంత ప్రెషర్, ఎంత మాన్స్టర్నైనా ఆపుతుంది. ఆ ప్రెషర్ లేని రోజున, ఆ ప్రేమ లేని రోజున a small thing is also pressure. ఈ పాయింట్ బాగా ఫండమెంటల్ అర్థం చేసుకోవాలి. ప్రేమ ఉన్న చోట, అండర్స్టాండింగ్, ఆ ఆలోచన అండర్స్టాండింగ్ ఉన్న చోట, వాళ్ళు అవతల వాళ్ళు మాన్స్టర్లా మారి, ఒక దెయ్యములా మారి మీద పడినా దేస్ అ ప్రెషర్, దేస్ అ ఫోర్స్ దట్ స్టాప్స్. ఒకవేళ వాళ్ళకి ఆ ప్రేమ బాండ్ లేకపోతే చిన్న గిన్నెల కోసం, చెప్పులు ఎక్కడ వదిలేరని దానికోసం కూడా కొట్లాడుకుంటారు. ఐ హావ్ సీన్ దట్. అందుకని చెప్తున్నా, ఇదంతా అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ చేశాక, చాలా మందితో మాట్లాడాక, వేల చోట్ల చదివి తెలుసుకున్నాక, ఆ స్వీట్ బాండింగ్ ఎవ్వరూ అప్పచెప్పి నేర్చుకునేది కాదు. అదేదో బైహార్ట్ చేయించి స్కూళ్ళలో నేర్పించే ఎడ్యుకేషన్ కాదు. అది రావాలంతే, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ ఆ టేస్ట్ చూశాక రియల్ లైఫ్లో చాలామంది, ఐ ఫీల్ 90 to 95% ఆఫ్ పీపుల్ రిలేషన్షిప్ యొక్క స్వీట్నెస్ని చూడలే, ఎప్పుడు చూడలే. ఒక్కసారి బంధము యొక్క స్వీట్నెస్ చూస్తే, ఏ బంధమైనా కానీ, తల్లి, కొడుకు, అమ్మ, తల్లి, అత్త, మామ, ఏదైనా, ఆ స్వీట్నెస్ చూశాక మీరు మధ్యలోంచి రంపం పెట్టి కోసినా సెపరేట్ కాదు. నేను ఒక అత్త కోడల మధ్యలో చూసా బాండింగ్, సొంత కూతురులాగా చూసుకుంటుంది. నువ్వు 1000 మంది వచ్చి సెపరేట్ చేసినా వాళ్ళు సెపరేట్ కాలేరు. ఎందుకంటే దట్ ప్రేమ. మా అత్త మా కోసం చాలా చేసిందండి, చాలా చేసిందండి, ఆమె కోసం మేము ఏం చేసినా ఓకే. ఆ రెస్పెక్ట్, ఏం చేసింది, ఏం చేస్తారు, మహా అయితే నెత్తి మీద పెడతారా, పెట్టరు. కానీ ఆ స్వీట్నెస్, అది ఎవ్రీడే జనరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ ఉన్న బాండ్స్ బాగుంటాయి. నిజంగా వి ఆల్వేస్ గ్రాటిట్యూడ్ అని నేర్పిస్తారు, అందుకే నేర్పిస్తారు. దట్ ఉన్న దాంట్లో సమ్ పాజిటివిటీ, సంథింగ్ గుడ్. అబ్బా, వీళ్ళు లేకపోతే, వీళ్ళ ప్లేస్లో ఇంకోటి ఎవడన్నా వచ్చుంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించడం రావాలి. నేను ఇన్ని అప్పులు చేస్తున్నా, మా ఆవిడ ఇంటికి వచ్చాక, అరే అప్పులు చేస్తున్నావేంటి అన్నా, నాకు తిండి పెడుతుంది, నాతో ఉంటుంది, ఎన్ని చేస్తున్నా కూడా మా ఆయన అనుకుని తిరుగుతుంది. అలాంటి వాళ్ళని నేను దండం పెట్టుకోవాలి, రెస్పెక్టివ్గా చూసుకోవాలి, రెస్పెక్ట్తో చూడాలి అనేది నేర్పించేది కాదు. అది వాళ్ళకి ఆ ఫీల్ రావాలి. కొంతమంది మూర్ఖత్వంలో నేర్చుకోరు, తెలుసుకోరు. అని నేను చెప్పినట్టు ఆ రాత అట్లా కుదిరినప్పుడు ఎన్ని చెయ్యి వాళ్ళంతే మొండిగా ఉంటారు, మొరటుగా ఉంటారు, ప్రేమని గుంజుకోవాలని చూస్తారు, లాక్కోవాలని చూస్తారు. ఇట్ ఈజ్ ఆల్వేస్ దిస్. రిలేషన్షిప్ అనగానే అందరు ఇట్లా చేతుల్లో పెట్టుకోవాలి. నేను ఇస్తూ పోయినా వీక్ అయిపోతా, తీసుకుంటూ పోయినా వీక్ అయిపోతా. ఎందుకంటే బంధం వీక్ అయిపోతుంది. బ్యాలెన్స్. ఈరోజు వాళ్ళు 100 ఇచ్చే, 100 ఎవ్రీడే 100 ఇవ్వాలి. ఈరోజు వాళ్ళు 60 ఇస్తే నేను ఒక 40 ఇస్తా. రేపు వాళ్ళు 10 ఇవ్వగలిగితే నేను 90 ఇస్తా. ఐ విల్ మేక్ ఇట్ 100. ఐ విల్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ ఇన్ రిలేషన్షిప్. నేను ఇస్తూ పోయా అనుకో, ఒక రోజుకి నాకే ఏంటి బంధం ఇట్లా ఉంది అనిపిస్తుంది. తీసుకుంటూ పోయా వాడికి ఏదో రోజు అనిపిస్తుంది. సో రిలేషన్షిప్స్ ఎప్పుడున్నా కూడా మేము ఐక్య సమాహారాన్ని నేర్పిస్తాం. రిలేషన్షిప్స్ ఎప్పుడు ఐక్యముగా, ఒక బ్యూటిఫుల్గా ఉండడం, కలిసి ఉండడం ఓన్లీ బై మ్యూచువల్గా ఆ మనిషి యొక్క ఔన్నత్యాన్ని గుర్తుపట్టడం మీద ఉంటుంది. దట్ నా లైఫ్లోకి ఇంత ప్రెషియస్ థింగ్స్ వచ్చాయి, ఇలాంటి వ్యక్తులు వచ్చారు. ఈ మాట అనగానే చాలామంది మా వాళ్ళు అలా లేరండి, మా వాళ్ళు ఇలా లేరండి, అలా ఉండరండి, ఇలా ఉండరండి, కంప్లైంట్స్ వస్తాయి చాలా. ఓకే, మరీ టార్చర్ పెడుతున్నాడు, సిగరెట్లతో కాలుస్తున్నాడు, కొడుతున్నాడు, ఓకే, అది డెఫినెట్లీ డిఫరెంట్ స్టోరీ. వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి. అబ్యూస్ డోంట్ టేక్ ఇట్. కొడుతున్నాడు అంటే అసలు తీసుకోవద్దు, కొడుతున్నది తీసుకోవద్దు. ఓకే, బట్ అదర్ దాన్ దట్, ప్రేమలో ఎంత మీరు వెతకగలిగితే అన్ని పాజిటివ్స్ దొరుకుతాయి. ఓకే, ఎవ్రీ వన్ స్టేప్ రికార్డర్ ఒకలా ఉంటుంది, దానికి ట్యూన్ అవ్వడం రావాలి.
అప్పుడు లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అలా తీసుకోకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వేరే ఆ ప్రేమ వస్తున్నా దాన్ని వాడుకోవడం, రిసీవింగ్ తీసుకోవడం మూర్ఖులు. దట్ 100 చేస్తున్నా 100 ఒకటే చేయలేదు. నేను చూశాను కొంతమందిని, అంతా బాగుంటుంది, ఇంట్లో వంట చేస్తారు, ఇంట్లో అన్నీ చేస్తారు, అన్ని పనులు చేస్తాను. ఆ రోజు నువ్వు ఏదో ఫంక్షన్లో ఆ రోజు నువ్వు అనుకున్న అలా చేశారు, మీ వాళ్ళు ఇంకో 3,000 తక్కువ ఇచ్చారు, ఇదేదో కట్నం ఇందులో పడేడుస్తారు. ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు అవంతా? అంత ప్రేమల్ని దూరం చేసుకుని, మనుషుల్ని చింపుకుని ఏం సాధించి ఏం పీక్కుంటారు, ఏం చేసుకుంటారు? అదంతా నెత్తి మీద పెట్టుకుని ఆ డబ్బులన్నీ మీదేసుకుంటామా అనే దాంట్లో నిజంగా ప్రేమ లేకుండా ఇంటికి రాగానే ఆ లవ్, ఆ బాండ్, ఆ రిలేషన్షిప్, ఆ ఫ్యామిలీనెస్, టుగెదర్నెస్ లేని రోజున మనిషి ఈజ్ అవుట్. దర్ ఇస్ నో పాయింట్. అది తెలియాలి, అర్థం కావాలి. నేను చెప్తున్నాను కదా, వీడియోలో చెప్పేది కాదు అది. జస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, ఫీల్ ఇట్. చుట్టూ చూడండి. ఈరోజు ఎవరైనా ట్రై చేయాలంటే మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి, వాళ్ళు కాకుండా వాళ్ళ ప్లేస్తో ఓ శాడిస్టో, ఓ పిచ్చోడో, లేకపోతే ఒకళ్ళు ఏదైనా రూడ్గా ఉండే ఫెలోనో, ఒక టెర్రరిస్టో ఉంటే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఊహించుకుంటేనే ఒకలా ఉంది సార్ కదా. అలాగా వీళ్ళు ఉన్నందుకు నీ లైఫ్లో కొంత కోపం, కొంత చిరాకు, పరాకు కొన్ని ఉన్నాయేమో, బట్ వీళ్ళు ఉన్నందుకు నా లైఫ్ హ్యాపీగా ఉంది అని స్టార్ట్ ఛార్జింగ్ ఇట్. ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఇదొక ప్రయత్నం చేయండి. ఎవ్రీడే మీరు వాళ్ళు పడుకున్నాక వాళ్ళ పక్కన కూర్చుని మీరు వాళ్ళని జస్ట్ అప్రిషియేట్ దెమ్. నా లైఫ్లోకి వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ. కొన్ని గ్లిచెస్ ఉన్నాయి మనకి, బట్ ఐఎమ్ హ్యాపీ. మన మధ్యలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యు హ్యావ్ ఇన్ మై లైఫ్ అని కీప్ బ్లెస్సింగ్ దెమ్. చేంజ్ అవుతుంది. ట్రై చేయాలి ఇవన్నీ. దీస్ థింగ్స్ విల్ మేక్ యూ యాజ్ మోర్ హ్యూమన్. సార్, కౌల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? కౌల సూర్య సాధన 7th to 11th ఉన్నది జూన్. ఓకే. అండ్ మార్నింగ్ ఉంటుంది 6 to 7. ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామంటే థ్యాంక్స్ టు ఇంటర్నెట్. అందరూ నేర్చుకోవాలి. జూమ్లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్. ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్, చిన్న మెథడాలజీ, బట్ వెరీ పవర్ఫుల్గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి. కౌల సూర్య సాధన, సూర్యుడి యొక్క కుటుంబం ఈస్ కౌలము. అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి, మెడిటేషన్లోకి అందరూ రావాలని నా కోరిక.